తెలంగాణలో రైతు రుణమాఫీపై రగడ కొనసాగుతోంది. రుణమాఫీపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మొదలైన మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పుడు సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలకొట్టి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయటం దారుణమన్నారు. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగుల్ని రక్షించడం బాధాకరమన్నారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేయటం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనమన్నారు. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇటు ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని పిరికి పందుల చర్యగా అభివర్ణించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ నేతల దాడిని ట్విట్టర్ వేదికగా తీవ్రంగా ఖండించారు. 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం పగ సాధింపు రాజకీయాలకు, రాజకీయ హింసలకు దూరంగా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలు గమనిస్తున్నారని, సరైన సమయంలోనే కాంగ్రెస్ కి గట్టి బుద్ధి చెబుతారని అన్నారు కేటీఆర్. అంతకుముందు కాంగ్రెస్ రుణమాఫీ చేసింది, ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలంటూ హైదరాబాద్ తో పాటు సిద్దిపేటలోనూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిపై భగ్గుమన్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు వారిని అరెస్టు చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. దీంతో సిద్దిపేటలో పోలీసులు భారీగా మోహరించారు. ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, దాడికి పాల్పడింది, ఆ క్యాంప్ ఆఫీస్ ని మొత్తం ధ్వంసం చేసింది, వారంతా ఎవరు ఏంటి అని పోలీసులు ఏమన్నా చర్యలు ప్రారంభించారా? ధనలక్ష్మి, సిద్దిపేటలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం, రాత్రి దాడి జరగడం ఒక రాజకీయంగా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొన్ని రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి 100% రైతులకు అమలు చేయడంతో పాటు 6 గ్యారంటీలను అమలు చేస్తే తాను ఖచ్చితంగా రాజీనామా చేస్తాను, రాజకీయాల నుంచి వైదొలుతానన్న సవాల్ను మాజీ మంత్రి హరీష్ రావు చేశారు. అయితే 2 రోజుల క్రితం ఖమ్మంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఈ వివాదం రాజుకుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే సిద్దిపేటలో హరీష్ రావు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటున్నట్లయితే కక్షపూరిత రాజకీయాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోస్తున్నట్టు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపైనే దాడి చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా మరింత ముదిరే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఆస్తులపై ధ్వంసం చేయడం, పోలీసుల సమక్షంలో ఈ దాడి జరుగుతుండడం దేనికి సంకేతం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్లో వ్యాఖ్యలు చేయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి దాడికి పాల్పడ్డ వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ అంశం రాజకీయంగా రైతు రుణమాఫీకి చుట్టూ ఈ అంశం ముడిపడి ఉండడంతో రాజకీయంగా ఇది మరింత దుమారం రేపే అవకాశం కనిపిస్తుంది. ఆగస్టు 15వ తేదీన 2 లక్షల రుణమాఫీని చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయడంతో ఆ మరుసటి రోజే మాజీ మంత్రి హరీష్ రావు
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. అందుకు పోటీగా అంటే బీఆర్ఎస్ పార్టీ 100% రైతులకు రుణమాఫీ చేయలేదు, కేవలం 40% మంది రైతులకే రుణమాఫీ జరిగిందనే ఆ వాదనను తెరపైకి తెచ్చింది. ఇందుకు సంబంధించిన పలు ఆధారాలను కూడా బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టే ప్రయత్నం చేసింది. రైతులను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ అభిమానులు ఈ రోజు నగరంలోని పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో రాజకీయం మరింత హాట్గా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంపై స్పందించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు మధ్యాహ్నం 1 గంటకు మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సిద్దిపేటలో ఎమ్మెల్యే కార్యాలయంపై జరిగిన దాడిపై హరీష్ రావు స్పందించనున్నారు. ధనలక్ష్మి, అయితే ఫ్లెక్సీల వరకు ఉన్న వివాదం కాస్త ఇప్పుడు క్యాంపు కార్యాలయాలపైన దాడి చేసుకునే దాకా దిగిన నేపథ్యంలో మరి పోలీస్ అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రశ్నించడం, అలాగే కేటీఆర్ కూడా ప్రశ్నించిన నేపథ్యం, మరి దీనికై సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? పోలీసుల నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. పోలీసులు అంటే విచారణ జరిపే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అందుకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటేనే రాబోయే రోజుల్లో ఈ కక్షపూరిత రాజకీయాలకు తెరదించే అవకాశం ఉంటుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ అంటే సిద్దిపేటలో జరిగిన పార్టీ కార్యాలయం దాడిపై కూడా స్పందించడం జరిగింది. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ నఫరత్ కా దుకాన్ అని ఆరోపణలు చేస్తున్నప్పటికీ, మహబత్ కా దుకాన్ కాంగ్రెస్ అని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం అది ఎక్కడా అమలు కావడం లేదని, అంటే ప్రేమ రాజకీయాలు, రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పడం రాహుల్ గాంధీ వరకే సాధ్యమవుతుందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తూ వస్తున్నారని కేటీఆర్ ఆరోపణలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలా స్పందిస్తారు, పోలీసులు ఎలా వ్యవహరిస్తారన్నది కూడా ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మారింది. అర్ధరాత్రి జరిగిన దాడి కావడం, ఇందుకు సంబంధించిన ఫుటేజ్ బయటికి రావడం, హరీష్ రావు రాజీనామా చేయాలన్న నినాదాలు కార్యకర్తల నుంచి వినిపిస్తుండడంతో ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పని అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలను ఉపేక్షించమని బీఆర్ఎస్ నేతలు చెబుతా ఉన్నారు. ఖచ్చితంగా తాము కూడా ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోమన్న ఒక హెచ్చరికలు మాత్రం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. అయితే ఈ రుణమాఫీ అంశం చుట్టే రాజకీయం రాజుకుంటుండడంతో రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ కానీ రైతుల మొత్తం జాబితా సిద్ధం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో 2-3 రోజుల పాటు పర్యటించి ఒక్కో గ్రామంలో ఎంతమంది రైతులు అర్హులు ఉన్నారు, ఎంతమందికి రుణమాఫీ జరిగిందన్న అంశంపై జాబితాను తయారు చేసి పార్టీకి సమర్పించినట్లయితే పార్టీ పరంగా ప్రభుత్వానికి ఆ నివేదిక అందిస్తామని, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అప్పుడు చూద్దామని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీ రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వాట్సాప్ ద్వారా ఓ కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 1,00,000కు పైగా ఫిర్యాదులు కాల్ సెంటర్ కు అందడం జరిగింది. ధనలక్ష్మి, అయితే ఇప్పుడు ఆ దాడి దృశ్యాలు రాత్రి ఏవైతే జరిగాయో అవి క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇంకో పక్క జై కాంగ్రెస్ అంటూ వారంతా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలు చించివేస్తూ లోపల అవన్నీ ధ్వంసం చేస్తూ కనిపిస్తోంది. నేపథ్యంలో మరి కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఈ దాడిని వారు సమర్థిస్తున్నారా? ఏం జరుగుతోంది? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దాడిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అయితే పార్టీ నేతలు అంటే జరిగిన దాడికి సంబంధించి ఎలా స్పందిస్తారన్నది ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు అన్న వ్యాఖ్యలు మొదలు కావడంతోనే ఈ దాడి జరిగిందన్న ఒక అనుమానాలను బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేయడంతోనే ఈ కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికంగా రెచ్చిపోయారన్న ఒక అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంపై దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే అని ఆరోపణలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో తమ కార్యకర్తలను ఎలా క్లెయిమ్ చేసుకుంటుందా, లేదంటే తమకు సంబంధం లేదని చెబుతుందా, లేదంటే పోలీసు విచారణలో ఏం తేలుతుందన్న దానిపై ఇంకా ఆసక్తి రేపుతున్న అంశంగా భావిస్తుంది. అయితే రాజకీయంగా మాత్రం ఇరు పార్టీల మధ్య ఈ వ్యవహారం ఒక వివాదాస్పదమైన అంశంగా మారే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే అధికారిక కార్యాలయంపై దాడి చేయడంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో స్పందించాల్సి ఉందని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎమ్మెల్యే అధికారిక కార్యాలయంపైనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేస్తే సామాన్యులకు ఇక్కడ రక్షణ ఏది అంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే దాడికి గురైన హరీష్ రావు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వ పరంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది మాత్రం ఇప్పుడు ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ధనలక్ష్మి, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.